హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ చిలకడ దుంపతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలామందికి చిలకడ దుంప అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే ప్రాసెస్లో ఈరోజు చేసి చూపిస్తున్నానండి. ముందుగా చిలకడ దుంప తీసుకొని నీట్గా కడుక్కొని పైనంతా చెక్కు తీసేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలండి. తురిమిన తర్వాత నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఫ్రిడ్జ్ వాటర్లో వేసుకొని కడిగి తీసుకున్నారంటే ఇలా తెల్లగా ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్ వాటర్లో వేయకుండా మంచినీళ్ళలో కడిగి తీసుకున్నారనుకోండి, కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కున్నారంటే ఇలా తెల్లగా ఉంటుందండి తురుము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు చిలకడ దుంపని తురుము పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. చిలకడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. చాలామందికి మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది కదండి, అలాంటి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుందండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత చక్కగా మగ్గింది. మూత పెట్టిన తర్వాత మధ్యలో కూడా మనం కలుపుతూ ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతుందండి. వాటర్ అంతా కూడా ఏం వేయని అవసరం లేదు. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. మీకు తీపి ఎంత కావాలో అంత బెల్లం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. చిలకడ దుంప కాస్త తీయగానే ఉంటుంది కాబట్టి బెల్లము స్వీట్కి తగినంత వేసుకుంటే సరిపోతుందండి. ఉండలంతా చక్కగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అంతా కూడా. బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను బెల్లం అనేది వేసానండి. మీకు నచ్చినట్లయితే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు కావాలంటే కూడా నెయ్యి కూడా కాస్త వేసుకోవచ్చు అండి. ఇదంతా కాస్త దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పిండికంతా ఆయిల్ అలాగే సాల్ట్ పట్టేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ నీళ్లు పోయకుండా ఇలా చపాతీ ముద్దలా కలుపుంచుకోవాలి. బాగా సాఫ్ట్ కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. చూడండి, పిండి అనేది బాగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఒక చిన్న ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పొడి పిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదండి, మీడియంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలాగుంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా ఇలాగే చేసి ఉంచుకుందామండి పిండి అంతా కూడా. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని ఇందులో ఈ పూర్ణం పెట్టి ఉంచుకోవాలి. ఇలా పూర్ణం పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలండి చుట్టూ అంతా. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పిండిని కాస్త గట్టిగా ఇలా ఒత్తుకున్నారనుకోండి చక్కగా అంటుకుపోతుందండి. చూడండి, చక్కగా రౌండ్ షేప్లో వచ్చింది. మిగతా అన్నీ కూడా ఇలాగే పూర్ణం పెట్టుకొని ఇలా అన్నీ క్లోజ్ చేసి ఉంచుకోవాలి. అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో పెట్టుకొని ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత ఇడ్లీ ప్లేటు ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు వీటిని బయట తీసి ఉంచుకుందామండి. కాస్త చల్లగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అన్నీ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎక్కువసేపు ఒకే వైపు పెట్టకండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ మీరు వేయించుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఎక్కువసేపు ఒకే వైపు పెట్టారనుకోండి గట్టిగా అయిపోతాయండి. కాబట్టి ఇలా తిప్పుతూ వేయించుకోండి, చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, మంచి రంగు వచ్చింది. ఇప్పుడు తీసేసుకుందాము. మీరు నెయ్యితో వేయించుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యితో వేయించుకోండి.
చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో బెలూన్ లాగా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. వేడి వేడిగా తినండి, చాలా బాగుంటాయండి. తినే అప్పుడు నెయ్యిలో ముంచుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయండి టేస్ట్. మీకు నచ్చిందైతే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తాను.